తొమ్మిదో తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ 6, సూపర్ 7తో చంద్రబాబు చేస్తా ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఇవి చెబుతూ అక్కడ ఆ గ్రామంలో మన కమిటీస్, గ్రామ కమిటీస్ వేసేయడము, ఆ గ్రామ కమిటీస్తో పాటు అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించడం, అన్నీ కూడా ఆ గ్రామంలో అయిపోయేట్టుగా అడుగులు వేయడం. దాని తర్వాత ఈ పాంఫ్లెట్ ఈ విషయాలకు సంబంధించి ఈ మెడికల్ కాలేజీల వల్ల జరుగుతూ ఉన్న నష్టానికి సంబంధించిన విషయాల గురించి నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా QR కోడ్ కూడా పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని, దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు. మెడికల్ కాలేజీలను కాపాడుకునే దిశగా ప్రతి పంచాయతీకి ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు వాళ్లకు సంబంధించి 500 లెటర్లు, సంతకాల సేకరణ కోసం 500 లెటర్లు, పాంఫ్లెట్ వాళ్ళకి అప్పచెప్పి వస్తాం. ఆ 500 సంతకాలు ఈ గ్రామ కమిటీ, ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, ఈ 17-18 మంది ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపల అక్టోబర్ 28వ తారీఖున ఈ కార్యక్రమాలు ఈ లోపల జరిగే 10వ తారీఖు నుంచి అక్టోబర్ 28వ తారీఖున ఒక మేజర్ ప్రోగ్రాం చేయబోతా ఉన్నాం. ఆ అక్టోబర్ 28వ తారీఖు కన్నా ముందు ఒకవైపున గ్రామాలలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది, మరోవైపున రౌండ్ టేబుల్ అంటే డిస్కషన్స్ కాన్స్టిట్యున్సీలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆర్గనైజ్ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అవి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. మన ఎమ్మెల్యే ప్రతిరోజు కనీసం 2 గ్రామాలను సూపర్వైజ్ చేస్తూ తాను పార్టిసిపేట్ చేస్తాడు. ఎమ్మెల్యే అభ్యర్థి పోయినప్పుడు అక్కడ తన సోషల్ మీడియాను తను అడ్రస్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఒపీనియన్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ 28న అన్నీ కూడా ట్రాన్స్లేట్ అయిపోయి నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ 28వ తారీఖున నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తాడు. ర్యాలీ చేస్తూ తాను డిమాండ్ పత్రాన్ని నియోజకవర్గ స్థాయిలో ఉన్న అధికారికి తాను డిమాండ్ పత్రాన్ని అందజేస్తాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. సేమ్ ఇదే కార్యక్రమం జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ సమిష్టిగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ చేస్తూ కలెక్టర్కు డిమాండ్ పత్రం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పా కదా, అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఏదైతే మీరు చేస్తూ ఉండే సంతకాల సేకరణ, ఒపీనియన్ బిల్డింగ్ గ్రామ స్థాయిలో చేస్తూ ఉన్నారు కదా, అవి 24 నవంబర్ దాకా అంటే అక్టోబర్ 10 నుంచి ఏకంగా నవంబర్ 22 దాకా కూడా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి.
నవంబర్ 24వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోని ఆ 50,000 సంతకాలు 60,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో మీరు కలెక్ట్ చేసిన ఆ 50,000 సంతకం అంటే ప్రతి గ్రామంలోనూ ఏదైతే మీరు 500 సంతకాలు సేకరించినారో అది నియోజకవర్గ స్థాయిలోకి వచ్చేసరికి 50,000 సంతకాలు అవుతాయి. ఆ 50,000 సంతకాలను మీరు మీ నియోజకవర్గాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు లారీలో. అవి జిల్లా కేంద్రానికి పోతాయి. రిసీవ్ చేసుకున్నది 24 రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు విజయవాడకు పంపించే కార్యక్రమాన్ని అక్కడ మీరు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. సో ప్రతి జిల్లా నుంచి దాదాపుగా 7-8 కాన్స్టిట్యున్సీస్ అంటే దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీలు వేసుకున్నా కూడా 7 × 50 అంటే దాదాపుగా 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి విజయవాడకు లారీలలో. 3.5 లక్షల సంతకాలతో అక్కడి నుంచి బయలుదేరుతాయి. అది 26వ తారీఖున రాజధానికి విజయవాడకు చేరుతాయి. విజయవాడకు ఒకసారి ఈ 1 కోటి సంతకాలు విజయవాడకు చేరిన తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో అప్పుడు మొత్తం మన పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు నేను అందరం కలిసికట్టుగా మన ఎంపీలు పార్టీ పరంగా అందరం కూడా కలిసికట్టుగా గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు అప్పచెప్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మేదానికి 1 కోటి మంది సంతకాలతో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేదాన్ని గవర్నర్ గారికి అప్పచెప్తాం.